गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। వేదిక పైన ఆశ్రితులైన స్వామి అర్చనానందజీ మహారాజ్ వారికి, అలాగే ప్రొఫెసర్ ఈ యొక్క టర్న్ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చిన ఆ మహాపురుషుడు స్వామి వివేకానంద. ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా ఆ గురించి ఆలోచించండి. 1893 11 సెప్టెంబర్ స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళి ఆయన ప్రసంగించారు. ఎంతోమంది చప్పట్లు కొట్టారు. అక్కడ 7,000 మంది నిలబడి 2 నిమిషాలు చప్పట్లు కొట్టారు. కొద్దిగా ఆలోచించి చూడండి. ఎవరైనా ఏదో గొప్ప మాట చెప్తే ఏం చేస్తాము? ఒక 10 సార్లు కొడతామా? 2 నిమిషాలు నిలబడి వాళ్ళు చప్పట్లు కొట్టారు. వాళ్ళు ఎవరు? అమెరికా వాసులు. ఎవరికి? భారతం నుంచి వెళ్ళిన ఒక సన్యాసి, భారతదేశం నుంచి వెళ్ళిన ఒక సన్యాసి. అక్కడ వాళ్ళకి ఈ మనవాళ్ళు అంటే బ్రౌన్ స్కిన్ వాళ్ళంటే చిన్న చూపు. అలాంటి ఆ దేశవాసులు ఈ సన్యాసిని స్వామి వివేకానంద ఎప్పటిదాకా వాళ్ళు చూడలేదు. మొదటిసారి చూస్తున్నారు స్టేజ్ పైన స్వామి వివేకానందని. అలాంటి వివేకానందకి వాళ్ళు 2 నిమిషాలు దీనికి చప్పట్లు కొట్టారో తెలుసా మీకు? స్వామి ఇప్పుడు చెప్పారు కదా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఈ 5 పదాలు చెప్పారు స్వామి వివేకానంద. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా 5 పదాలు 2 నిమిషాలు వాళ్ళు చప్పట్లు కొట్టారు. తర్వాత స్వామి వివేకానంద చేసిన ఆ స్పీచ్ స్వామి చెప్పిన ఇంగ్లీష్లో కూడా చెప్పారు, తర్వాత తెలుగు అనువాదం కూడా చెప్పారు కదా. అది అయిపోయిన తర్వాత వాళ్ళు నిలబడి ఆపలేదు. ఎంతోసేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. స్వామి వివేకానంద ఒకసారి కలవాలి, మాట్లాడాలని అక్కడ ఉన్న స్త్రీ పురుషులు ఎంతోమంది విద్యావంతులు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు వచ్చి చేశారంటే కొద్దిగా ఆలోచించుకోండి. అలాంటి ఒక ప్రభావాన్ని చూపించగలిగే వ్యక్తి ఎలా ఉండొచ్చు ఆయన. అందుకే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద ఆయన జన్మించింది 1863లో. 1863 అంటే అప్పుడు ఇంకా భారతదేశంలో బ్రిటిషులు వచ్చి 150 సంవత్సరాలు గడిచిందంటే అప్పుడే వాళ్ళు ఆ విద్యా విధానాన్ని 1836లో మెకాలే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఏ ఉద్దేశంతో? భారతదేశం వాసులు ఈ విద్యాభ్యాసం పొందితే ఎలా ఉండాలి? చూడడానికి భారతీయులుగా కనపడినప్పటికీ వాళ్ళ వేషభూషణాలు, వాళ్ళు ఆలోచించే విధానం మొత్తము పాశ్చాత్యులుగా, యూరోపియన్లుగా మారాలి అని వాళ్ళ ఉద్దేశం. అదొకటే కాదు, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అక్కడి నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి ఇక్కడ అవసరమైన ఈ క్లర్క్స్ ఇలాంటి వాళ్ళని తెచ్చుకోవడానికి చాలా కాస్ట్లీగా ఉంటుంది కనుక వీళ్ళని కొద్దిగా ట్రైన్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు కదా, వాళ్ళు తక్కువ డబ్బుకి వీళ్ళు పనిచేస్తారు కనుక బ్రిటిష్ ప్రభుత్వాన్ని నడపడానికి, చిరకాలంగా నడపడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ యొక్క ఉద్దేశంతో 1836లో మకాలే ఆ విద్యా విధానాన్ని ఇక్కడ చేపట్టాడు. ఆ ఒక విద్యా విధానాన్ని చేపట్టినందువలన ఏమైంది? అప్పుడు భారతదేశంలో మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? స్వామి వివేకానంద కూడా అదే విద్యా విధానంలో ఆయన విద్యని పొందాడు. అయితే ఆయన యొక్క ఇది సౌభాగ్యం. స్వామి వివేకానంద తల్లి ఎంత మహాతల్లో ఆమె. ఆ స్కూల్కి వెళ్ళే ముందే ఈ దేశం ఒక మహోన్నత వారసత్వం ఆ గురించి, మన దేశం ఒక ఇతిహాసం ఆ గురించి, మహాపురుషులు వాళ్ళ గురించి ఆమె చెప్పింది. తండ్రి ఎంతో ఉదారవాది ఆయన. అలాంటి ఆ తండ్రి ఎన్నో సాహిత్యాలు చదివాడు, ఇతిహాసాలు చదివాడు.
వాటన్నిటిని తన బిడ్డకి ఆయన ధారపోశాడు. ఈయన కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక టెక్స్ట్ బుక్ చదివి ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం కాదు. ఆయన కాలేజీకి వెళ్ళే ముందే ఇతిహాసం చదివాడు, సోషలిజం చదివాడు, విజ్ఞానం పుస్తకాలు చదివాడు, సాహిత్యం చదివాడు, సంగీతం అభ్యాసం చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. తర్వాత ఎంతో ఇచ్చేసి వ్యాయామం చేసి జిమ్నాషియం. అలాంటి ఆయన బ్రిటిష్ ఆ విద్యాభ్యాస విధానంలో విద్యాభ్యాసాన్ని పొంది ఆ రోజుల్లో కల్కట్టా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. అలాంటి అయినా తర్వాత ఏమైంది, ఆయనకి ఈ తత్వశాస్త్రం ఫిలాసఫీ అని చదువుతూ ఉంటే, పాశ్చాత్య తత్వశాస్త్రం చదువుతూ ఉంటే దేవుడు ఉన్నాడా లేడని సందేహం వచ్చింది. ఇంట్లో తల్లి చెప్తోంది భగవంతుడు ఉన్నాడని. అయితే స్కూల్లో వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళ ఆ ఫిలాసఫీ చదివిన తర్వాత దేవుడు ఉన్నాడో లేడు. అందువలనే వెతుక్కుని వెళ్ళి దక్షిణేశ్వరంలో ఉన్న శ్రీరామకృష్ణ పరమహంసని ఆయన కలిశాడు. ఆయన అడిగితే ఆయన శ్రీరామకృష్ణ వారు అనుభవి, అంటే ఏదో పుస్తకం చదివి చెప్పేవాడు కాదు, ఆయన సొంత అనుభవంతో ఆయన చెప్పేవాడు. ఆయన చెప్పాడు, ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడు, నేను ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నాను, నువ్వు నిన్ను చూస్తున్నావు కదా, దానికన్నా స్పష్టంగా దేవుణ్ణి నేను చూస్తాను. నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు కూడా దేవుణ్ణి చూడొచ్చు. అంటే ఒక సైంటిస్ట్ చెప్తాడు కదా, అలాగే శ్రీరాములు వారు చెప్పారన్నమాట. కొద్దిగా ఆలోచించి చూడండి, సైంటిస్ట్ ఏం చెప్తారు, మీరేదో వెళ్తే H2O అంటాము కదా, అది ఎలా అని అడిగితే నాతో పాటు రా, నేను చూపిస్తాను, నువ్వు కూడా దీన్ని ప్రయోగం చేసి ఆ H2O అంటే హైడ్రోజన్ రెండు ఒక ఆక్సిజన్ కలిగితే నీళ్ళు అవుతుంది అనే అంశాన్ని చెప్తాను నేను సైంటిస్ట్. అలాగే చెప్పిన ఆ శ్రీరాములు వారి శిష్యుడై 5 సంవత్సరాలైన సాధన చేశారు. దేవుణ్ణి పొందాలంటే ఏదో మార్కెట్లోకి తీసుకొస్తాం కదా, అలా కాదు. దేవుణ్ణి జీవనంలో అనుభవం చేయాలి, మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి, ఆలోచనలు మార్పు రావాలి, మనస్సు పవిత్రం అవ్వాలి. ఆ ఒక విధానాన్ని ఆయనకి చూపించి నరేంద్రుడు చిన్నప్పటి నుంచే పవిత్రుడైన ఆయన ప్రయత్నం చేస్తే ఆ ఒక భగవద్ అనుభవాన్ని పొందిన తరువాత ఆయనకి శ్రీరాములు వారు తన శిష్యుడైన నరేంద్రనాథుడికి 2 ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఒకటి ఏమిటంటే, ఈ దేశము నిద్రాణ స్థితిలో ఉంది, దీన్ని లేపాలి. రెండవది, ఈ యొక్క మన వారసత్వం ఉంది కదా, మొత్తం ప్రపంచానికి ఎంతో అవసరం, దీన్ని ప్రచారం చేయాలి. శ్రీరాములు ఒక చోట రాశారు, నరేంద్ర శిఖాదేవి ఏకానే బాహిరే, బాంగ్లా భాషలో రాశారనమాట. అంటే నరేంద్రుడు మొత్తం ప్రపంచానికి ఆయన నేర్పిస్తాడు, ఏకానే భారతదేశంలోనూ తర్వాత బాహిరే విదేశాల్లోనూ. ఈ అంశాన్ని ఆయన గురువు గారు ఇచ్చిన ఆ దాన్ని పాటించడానికి ఆయన ఏం చేశాడంటే 4 సంవత్సరాలు భారత పరిక్రమ చేశాడు. శ్రీరామకృష్ణ మహాసమాధి తరువాత నరేంద్రనాథుడు సన్యాస దీక్షను స్వీకరించి స్వామి వివేకానందయ్యాడు. పొరుగు రాజుగా 4 సంవత్సరాలు భారతదేశం తిరిగాడు. ఆ రోజులు ఈ రోజుల్లో కాదు, ఏదో కారు బుక్ చేసుకుని వెళ్ళడం, లేకపోతే ఎయిర్ టికెట్ బుక్ చేసి వెళ్ళడం కాదు, కాళ్ళ నడకతో వెళ్ళాలి. అక్కడక్కడ ట్రైన్స్ ఉండేవి, ఎక్కువ దీన్ని కాళ్ళ నడకతో. తర్వాత ఈయన దగ్గర డబ్బులు లేవు, రాత్రి ఎక్కడ బస్సు చేస్తాడో, మధ్యాహ్నం భోజనం ఎక్కడి నుంచి వస్తుందో ఏమీ తెలియదు. ఆ స్థితిలో 4 సంవత్సరాలు తిరిగాడు. అప్పుడు భారతదేశ సంస్కృతి అని చూశారనమాట. ఇలాంటి స్వామి వివేకానంద అప్పుడు ఆ భారతదేశం పరిస్థితి ఎలా ఉంది, మన భారతదేశం పరిస్థితి, ప్రజలకు, సామాన్య ప్రజలకు విద్య లేదు. విద్య లేనప్పుడు ఏమవుతుంది, విద్య లేనప్పుడు ఒకటి పేదరికం మొదలవుతుంది, తరువాత గుడ్డి నమ్మకం, ఎందుకంటే విద్య లేదు కదా, గుడ్డి నమ్మకం, తర్వాత నిరక్షరాస్యత, ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు స్వామి వివేకానంద. ఎందుకంటే ఒక్కప్పుడు ఈ భారతదేశం, ఆయన ఇతిహాసం తెలుసు కనుక, ఈ భారతదేశము ప్రపంచంలో ఒక మహోన్నత సంస్కృతిగా ఎదిగింది. ఈ భారతదేశం, ఇండియా వాజ్ గ్రేట్ అంటారు స్వామి వివేకానంద, వాజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. తర్వాత మీరు ఎకనామిక్ వ్యూ పాయింట్ ఆఫ్ నుంచి చూసిన ఎన్నో శతమానాలు జీడిపిలో భారతదేశం ఫస్ట్గా నిలబడేది.
ఇది బ్రిటిషులు వచ్చిన తర్వాత మన దేశంలో జీడిపిలో ఇది వచ్చిందన్నమాట, పేదరికం అనేది వచ్చింది. అప్పటిదాకా లేకపోతే ఎందుకండి అక్కడి నుంచి మొఘల్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏదైనా ఏమి లేని దేశానికి వస్తారు వాళ్ళు, ఈ దేశంలో ఉన్న సంపద దానికోసం వచ్చారు. అక్కడి నుంచి యూరోపియన్ కంట్రీ హిస్టరీ చదవండి తెలుస్తుంది మీకు. అక్కడి నుంచి వాళ్ళ భారతదేశాన్ని ఎందుకు వెతకాలనుకున్నారు? ట్రేడింగ్ కోసం, వ్యాపారం కోసం. ఎవరి దగ్గర వ్యాపారం చేస్తామంటే ఏమి డబ్బులు లేని కొంత చేస్తారా? ఈ భారతదేశం గురించి యూరోపియన్కి తెలుసండి అప్పుడు. అందుకే ఇక్కడ ఈ భారతదేశం వ్యాపారం చేయాలని వాళ్ళు వచ్చారనమాట. అలాంటి మహోన్నత దేశం. అయితే బ్రిటిషులు ఒక 150 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత విద్య లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అలాంటి ఒక పేదరికం ఆ భారతదేశాన్ని చూశారు స్వామి వివేకానంద. తర్వాత దాంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు భారతీయులు. ఏం చెప్పేవారంటే, ఈ బ్రిటిషులు వచ్చారు కదా, అక్కడక్కడ రైళ్లు నిర్మిస్తున్నారనమాట, వీళ్ళు ఈ దేశాన్ని బాగు చేస్తారండి అని మన వాళ్ళు భారతీయులు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కొద్దిగా ఆలోచించి చూడండి. మీ ఇంటికి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఎలాంటి బట్టలు మీరు వేసుకోవాలి, ఏ స్కూల్కి మీరు వెళ్ళాలి, మధ్యాహ్నం పూట ఏ భోజనం చేయాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తూ ఉంటే అది మీ బాగు కోసం వాళ్ళు చేస్తారంటే మీ మనస్థితి ఎలా ఉండొచ్చు? ఆత్మవిశ్వాసాన్ని సంపూర్ణంగా కోల్పోయాం భారతదేశం. ఒక దేశంగా లేదు, ఆత్మవిశ్వాసం నమ్మకం లేదు. అలాంటి పరిస్థితిని చూసి స్వామి వివేకానంద ఆయన ఎంతో బాధపడ్డాడు. ఎలాంటి ఒక దేశం ఈ పరిస్థితికి వచ్చిందే, అందువలనే దీనికి ఇదేమిటి స్వామి వివేకానంద ఆయన ఏం ఆలోచించారంటే సమాధానం ఏమిటి, ఏం చేయాలి అంటే ఆయన చూసి ఏడ్చు కూర్చోలేదు స్వామి వివేకానంద. ఈ పరిస్థితిని బాగుపడాలంటే ఏం చేయాలి, నేనేం చేయగలను? తర్వాత ఆ రోజుల్లో చికాగోలో విశ్వ మహామత సమ్మేళనం జరిగే ఆ అంశము స్వామి వివేకానందకి తెలిసిందనమాట. భారతదేశం నుంచి కొంతమంది వెళ్ళారు అక్కడ. స్వామి వివేకానంద చూసి ఆయన భారత పరిక్రమం చేస్తూ మద్రాసుకు వెళ్ళాడు. మద్రాసులో వాళ్ళు కొంతమంది స్వామి వివేకానందకి ఏం చెప్పారంటే, స్వామిజీ మీరు వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళాలి, చికాగోలో భారతదేశాన్ని ప్రతినిధించాలి మీరు అని చెప్పారనమాట. స్వామి వివేకానంద డబ్బులు లేవు, అక్కడ ఎలా వెళ్ళాలని తెలీదు, ఆ దేశం గురించి ఏమీ తెలీదు. అయినప్పటికీ స్వామి వివేకానంద చివరికి ఆయన బయలుదేరుతారు. శారదామాత, అప్పుడు శ్రీరాములు వారు లేరు శరీరంలో, శారదామాతకి ఒక ఉత్తరం రాసి, ఆమె నీ కోసమే అన్ని అక్కడ జరుగుతున్నాయి ఎందుకని శ్రీరాములు వారు ఇచ్చేది కనుక నువ్వు వెళ్ళు. అక్కడ వెళ్ళి స్వామి వివేకానంద అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంత తేలిక కాదు. నేను సన్యాసి స్వామి వివేకానంద చేతుల్లో డబ్బులు లేవు. అక్కడ బిచ్చ అడగడం అంటే క్రైమ్, బెగ్గింగ్ వాస్ ఎ క్రైమ్, అడగకూడదు అక్కడ. అలాంటి పరిస్థితి ఎక్కడ 2 నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది. అప్పుడు చికాగోకు వెళ్ళారు. చికాగోలో ఏమైందంటే వరల్డ్ ట్రేడ్ ఫేర్ అని అక్కడ పెద్ద ఫేర్ జరుగుతుంది. మొత్తం ప్రపంచం నుంచి అన్ని వస్తారు. నేను తిరుపతిలో ఉండేవాడిని, చూశాను. తిరుపతిలో ఏమిటి ప్రత్యేకత ఏమిటి, అన్ని చోట్ల నుంచి లోపల వస్తే అక్కడ ప్రతిదీ కూడా రేటు పెరిగిపోతుంది. అలాగే చికాగోలో చాలా కాస్ట్లీ, డాలర్లో పే చేయాలి, దాంతోపాటు కాస్ట్లీ. అంటే ఉండలేదు కనుక ఇంకేదో బోస్టన్ ఒక నగరానికి వెళ్ళడం. తర్వాత అక్కడికి వెళితే అక్కడ ఈ చికాగో మత సమ్మేళనంలో ఎవరైనా మాట్లాడాలంటే దానికి ముందు రికమెండేషన్ లెటర్ ఉండాలన్నమాట. ఎవరైనా ఇంట్రొడక్షన్ లెటర్ ఉండాలి. స్వామి వివేకానంద లేదు. తర్వాత ఆయన బోస్టన్కి వెళ్తే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పైన ఆయన పరిచయం అవుతాడు. స్వామి వివేకానందని మాట్లాడుతూ చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన గ్రీకు సబ్జెక్ట్ అయినది, ఇతిహాసము, ఫిలాసఫీ, ఈ 2 ఆయన నేర్పించేవారు. ఆయన స్వామి వివేకానందతో పాటు మాట్లాడుతూ ఉంటే డిస్కషన్ దీనిపైన, గ్రీక్ ఫిలాసఫీ హిస్టరీ పైన వాళ్ళు ఏదో డిస్కస్ చేశారు. చేస్తే ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ అని ఆయన పేరు. ఆయన ఏం చెప్తారంటే తర్వాత స్వామి వివేకానందకు జ్ఞానం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మొత్తం జీవితం నేను గ్రీక్ హిస్టరీ ఫిలాసఫీ చదువుతుంటే నాకన్నా ఎక్కువ ఆ క్షేత్రంలో స్వామి వివేకానందకి జ్ఞానం ఉంది అని చెప్పారు ఆయన చెప్పారు స్వామి వివేకానంద, మీరు చికాగోకు వెళ్ళాలి,
విశ్వమత మహాసభలో మీరు పాల్గొనాలి అన్నారు. స్వామి వివేకానంద చెప్పారు, అందుకోసం వచ్చానండి. అయితే నా దగ్గర రికమెండేషన్ లెటర్ లేదు, నా దగ్గర రికమెండేషన్ లెటర్ లేదు. అప్పుడైనా ఒక రికమెండేషన్ లెటర్ రాశారు. ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని స్వామి వివేకానంద అక్కడ వెళ్ళడము, తరువాత ఆ రోజు స్వామీజీ చెప్పినట్టు ఆయన చూశాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక రెడీమేడ్ స్పీచ్ తీసుకొచ్చారనమాట. ఎంతో బ్రహ్మాండంగా చదువుతున్నారు వాళ్ళు. అయితే స్వామి వివేకానంద దగ్గర ఏమి లేదు, ఏం చెప్పాలని తెలియదు ఆ పరిస్థితి అన్నమాట. తర్వాత ఆయన ఏం చెప్తారంటే ఆయనకి, మీరు చెప్తారా ఇప్పుడు? లేదండి తర్వాత ఇలా సాయంత్రం అవుతూ వస్తుంది. అప్పుడు స్వామి వివేకానందకి కొద్దిగా ఇది చెప్పాలని ఆయన ఏం చేశారంటే, డాక్టర్ బోరోస్ అని పేరు, ఆయన చెప్పారు, ఇప్పుడు ఏ హిందూ మాంక్ ఆఫ్ ఇండియా స్వామి వివేకానంద ఇస్ గోయింగ్ టు స్పీక్. ఆయన మాట్లాడతారు. ఈయన గురించి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, హియర్ ఇస్ ఎ మ్యాన్ who is more learned than all our professors put together. ఈయన గురించి ప్రొఫెసర్ జాన్ హెన్రీ ఏం రాశారంటే, మన యూనివర్సిటీలో ఉన్న ఆచార్యులందరూ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం ఒక వివేకానందంలోనే ఉంది అని రాశారు దీంట్లో అని ఆయన చెప్పారన్నమాట. అప్పుడు స్వామి వివేకానంద నిలబడి ఆయన మాట్లాడతాడు. స్వామి, నేను చెప్పాను కదా, ఆయన చెప్పింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. తర్వాత దానికి 2 నిమిషాలు చప్పట్లు కొట్టారు వాళ్ళు. తర్వాత 300 నిమిషాలు స్వామి వివేకానంద ప్రసంగించారు. ప్రసంగాన్ని స్వామిజీ ఇంగ్లీష్లో, తర్వాత తెలుగు 2 చదివారు, వినిపించారు. అది ఎంత ఒక ప్రభావం చూపించిందంటే, అప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా మా మతమే గొప్పది అని చెప్తూ ఉంటే, స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, టాలరెన్స్ అండ్ అక్సెప్టెన్స్ అంటే ధర్మ సహిష్ణుత, దాంతోపాటు స్వీకరించడం. వీ అక్సెప్ట్ ఆల్ రిలీజన్స్ యాజ్ ట్రూ. ఈ విషయాన్ని స్వామి వివేకానంద చెప్పారన్నమాట. అందువలన ఏమైందంటే, మరుసటి రోజు అమెరికా న్యూస్ పేపర్లో వాళ్ళు హెడ్లైన్స్ ఎవరికి ఇచ్చారు? స్వామి వివేకానందకి. హీ ఈస్ ది మోస్ట్ suitable person for this World Parliament of Religions. By far, he is the best personality in this Parliament of Religions అని అమెరికన్ న్యూస్ పేపర్ రాస్తారు. ఆ విషయం భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అప్పటిదాకా అమెరికాలో భారతదేశం అంటే వాళ్ళు ఆలోచించేవారు, ప్రపంచం మొత్తం ఎలా ఆలోచించేవారు భారతదేశం గురించి. చూడండి, బ్రిటిషులు అక్కడికి వచ్చే ముందు ముఘలులు మనల్ని పాలించారు కదా ఎన్నో సంవత్సరాలు, శతమానాలు. ఆ తర్వాత బ్రిటిష్లు వచ్చారు, అప్పుడే 150 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఒక దేశం తన పాలనని తను చూసుకునే పరిస్థితి లేదంటే అది బ్రతికినట్ట చచ్చినట్ట. అది వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఈ దేశం చచ్చిపోయిందండి, భారతదేశం తన పాలన చూసుకోలేని పరిస్థితి. వాళ్ళు ఏమండి, అక్కడ ఏం సంస్కృతి ఉంది? స్నేక్ చార్మర్స్ వాళ్ళు చెప్పేవారు మన గురించి, భారతదేశం గురించి. వాళ్ళు స్నేక్ చార్మర్స్ అండి, అలా ఇలా ఏదేదో అపోహలు. అలాంటి పరిస్థితి అమెరికాలో ఉండేది. అయితే ఎప్పుడైతే స్వామి వివేకానంద చికాగో దీంట్లో ఆయన ప్రసంగించారో, ఈ 11 సెప్టెంబర్ స్పీచ్ తరువాత, అప్పుడు స్వామి వివేకానందకి మొత్తం అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. 4 సంవత్సరాలు యూరోప్, అమెరికాలో స్వామి వివేకానంద ప్రసంగించారండి. రోజు ఒక ఎలా సైక్లోనిక్ మాంక్, సైక్లోన్ లాగా ఆయన ప్రయాణించేవారు. ఈ రోజు ఒక చోటు ఉంటే రేపు ఇంకో చోట, ఎక్కడి నుంచి వారికి ఇన్విటేషన్స్. స్వామి వివేకానంద ఏ గురించి చెప్పారు? మన వేదాంతం గురించి చెప్పారు, భారత ఒక మహోన్నత వారసత్వం గురించి చెప్పారు. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, అందరూ కలిసి మెలిసి ఎలా ఉండాలి ఆ గురించి. గొడవ కాదు, గొడవ మనం చేసుకుంటూ ఉంటే బ్రతకలేము. అందరూ కలిసి ఉండాలి. మనందరం ఎవరు? మనుష్యులం, మానవులు కనుక మనం ఒకటిగా అందరూ ఒకటిగా ఉండాలి. ఈ అంశాన్ని ఏకం సత్ విప్రా బహుధా వదంతి, మన మహోన్నత వారసత్వాన్ని, సర్వే జనాః సుఖినో భవంతు, ఈ విషయాన్ని మొత్తం ఆయన స్వామి వివేకానంద చెప్తూ ఉంటే, ఈ విషయం ఒక్కడ అమెరికాలో మేధావులు ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, భారతదేశం అంటే చనిపోయింది అనుకున్నాం కదా. అయితే అలాంటి భారతదేశం నుంచి ఈ మహాపురుషుడు వచ్చాడంటే, ఈ భారతదేశం ఇలాంటి ఒక మహాపురుషుని తయారు చేసిందంటే, మనం భారతదేశం గురించి సరిగా తెలుసుకోలేదు.
ఎందుకంటే ఇది ఒక మహోన్నత సంస్కృతి ఇలాంటి ఒక మహాపురుషుల్ని తయారు చేయగలరు. అందువలన ఈ దేశం గురించి మనం తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలని అక్కడ ఉన్న మేధావుల ఆలోచనలు మార్పు వచ్చింది. కొద్దిగా ఆలోచించి చూడండి. స్వామి వివేకానంద ఏదో అక్కడికి వెళ్ళి ఏదో చెప్పడం ఒకటే కాదు, వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు కూడా యోగా నేర్చుకుంటామండి, ధ్యానం నేర్చుకుంటామండి వస్తూ ఉంటారు కదా అక్కడి నుంచి. మీరు చూడండి, మీరు ఎక్కడ వెళితే మీరు విశేషంగా ఈ మైసూర్ లాంటి ప్లేసు, లేకపోతే మీరు దీంట్లో హరిద్వార్ అక్కడికి వెళితే ఎంతో మంది అక్కడ విదేశీయులు అక్కడ ఉన్నారు. ఎందుకు? యోగా నేర్చుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి, వేదాంతం నేర్చుకోవాలి, ఈ కోసం అక్కడ వస్తున్నారు. అప్పటి నుంచి మొదలైందనమాట భారతదేశం తెలుసుకోవాలి అని. అప్పుడు వాళ్ళకి తెలిసింది. అలాంటి ఒక మార్పు తెచ్చినారు స్వామి వివేకానంద. తరువాత ఆయన అక్కడికి వెళ్ళారు కదా, ఈ అంశాలన్నీ న్యూస్ పేపర్లో వచ్చేది. బ్రిటిష్లు ఇక్కడ ఉన్నారు కదా, అందువల్ల కొన్ని న్యూస్ పేపర్స్ ఉండేవి, లోకల్ కూడా కొన్ని న్యూస్ పేపర్స్. అక్కడ జరిగింది ఒక వారం తర్వాత ఇక్కడికి వచ్చేది న్యూస్. అయినప్పటికీ విద్యావంతులు, ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్, వాళ్ళు ఏం చేసేవారు? న్యూస్ పేపర్ చదివేవారు. అక్కడక్కడ స్వామి వివేకానంద గురించి న్యూస్ ఉండేది. లేకపోతే ప్రపంచంలో యూరోప్ గురించి, అమెరికా గురించి, అక్కడ ఆ గురించే ఉండేది. కానీ భారతదేశం వెళ్ళిన ఒక సన్యాసి, ఆయన గురించి న్యూస్ దాంట్లో వచ్చేదన్నమాట. అయితే ఈ సన్యాసి అంటే మన దేశం నుంచి అక్కడికి వెళ్ళారు కదా, స్వామి వివేకానంద అక్కడ దొరికిన స్వాగతం, ఆయనకి దొరికిన ఒక ఇది గౌరవం అంటే ఎలాంటిది? ఒక దీంట్లో ట్రైన్లో, రైల్వే స్టేషన్లో స్వామి వివేకానంద దిగారు. దిగినప్పుడు స్వామి వివేకానంద రిసీవ్ చేయడానికి అమెరికన్లు వచ్చారనమాట. దాన్ని చూసిన ఒక నిగ్రో పోర్టర్, ఆయన పోర్టర్ వెళ్ళి స్వామి వివేకానంద ఆయన ఇచ్చేశారంటే, హ్యాండ్ షేక్ చేశారు. చాలా సంతోషం అండి, ఎందుకంటే మన వాళ్ళంటే వీళ్ళు ఎంతో చిన్న చూపుతూ ఉంటారు, మిమ్మల్ని చూడడానికి ఇంతమంది వచ్చారు కదా, నాకు ఎంతో గౌరవంగా ఉంది అని చెప్పాడు. అంటే స్వామి వివేకానంద గౌరవంగా వాళ్ళు చూసేవారు వాళ్ళందరూ. ఆ విషయము భారతదేశానికి వస్తే, అయితే ఈయన ఒకసారి చూడాలి, నేను చెప్పిన మాటలు ఒకసారి వినాలి అని భారతదేశం వేచి ఉన్నారు. 1897లో 4 సంవత్సరాల తర్వాత 93లో స్వామి వివేకానంద వెళ్ళారు, 97లో తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఎక్కడెక్కడ వెళ్ళినా వేలాది మంది యువకులు స్వామి వివేకానంద కోసం వేచి ఉన్నారు. ఈ రోజుల్లాగా ఏదో వాట్సాప్ గ్రూపో, ఫేస్బుక్కో, లేకపోతే ఇంకేదో టీవీ ఛానల్ లేవు. అయినప్పటికీ స్వామి వివేకానంద ఎక్కడికి వెళ్ళినా ఆయన కొలంబోలో దిగారు. ముందుగా భారతదేశంలో ఉండేది శ్రీలంక కూడా ఆ రోజుల్లో. అక్కడ నుంచి మళ్ళీ ఆయన రామేశ్వరంకి వచ్చారు. తర్వాత అక్కడి నుంచి ఆయన మధురైకి వచ్చారు, అక్కడి నుంచి చెన్నైకి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది స్వామి వివేకానంద మాటల్ని వినడానికి వచ్చారు. ప్రత్యేకంగా యువకులు, విద్యావంత యువకులు ఆ రోజుల్లో వాళ్ళు వస్తూ ఉంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు వాళ్ళకి, యూత్ ఆఫ్ ఇండియా, మై హోప్ లైస్ ఇన్ యూ, ఫ్రమ్ యూ విల్ కమ్ మై వర్కర్స్ అని స్వామి వివేకానంద చెప్పారు. 4 సంవత్సరాల భారతదేశాలు తిరిగాను, మనకి చాలా సమస్యలు ఉన్నాయి, అయితే ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరిస్తారు. ఎవరు? యువకులు. మీలో ఆ శక్తి ఉంది. అయితే దానికి ఏం చేయాలి? ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. శక్తి మొత్తం మీలోనే ఉంది, ఏమైనా సాధించగలరు. అందుకు ఏం చేయాలి? చేయాల్సిన పని ఏమిటి? స్వామి వివేకానంద చెప్పారంటే, అప్పుడు ప్రతి ఒక్క పల్లెటూరికి వెళ్ళండి, విద్యను బోధించండి. విద్యని ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ పురుషులు, పేదవాళ్ళు, బీదవాళ్ళు, నిమ్న వర్గ వాళ్ళు, ఉన్నత వర్గం, ఎవరైనా సరే అందరికీ కూడా మీరు ఈ విద్యాన్ని అందించాలి. ఎందుకంటే భారతంలో ఉన్న ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ విద్య ఒకటే దీనికి సమాధానము, సంస్కారము. ఈ రుగ్మతని చూడండి, దీన్ని పోగొట్టుకోవాలంటే ఏమిటి? మెడిసిన్ ఏమిటి? విద్య. నేను యూరోప్లో, అమెరికాలో తిరిగాను. అక్కడ సామాన్య ప్రజలకు కూడా ఒక విద్య అందుతుంది కనుక ఆ దేశం అంత బాగుపడి ఉంది, సంపద్భరితంగా ఉంది. భారతదేశం కూడా అలా అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి కూడా విద్య అందించాలి అని స్వామి వివేకానంద ఆ రోజు చెప్పారనమాట. అందువల్లనే ఆయన సందేశం ఎవరికి? స్వామి వివేకానందది యువతకు. దీనివల్ల ఏమైంది? భారత్లో వచ్చిన మార్పు తెలుసా మీకు? అప్పటిదాకా స్వామి వివేకానంద అమెరికా వెళ్లే ముందు ఏం చూశారు? అక్కడ బ్రిటిషులు చూసుకుంటున్నారు కదా మనల్ని,
బాగానే ఉందండి, మనం హాయిగా ఉన్నామండి, ఏం పర్లేదండి, ఏం సమస్య లేదండి అని భారతవాసులు చెప్పుకునేవాడిని మనం. అలాంటి భారతవాసులు 1897లో స్వామి వివేకానంద వస్తే ఆయన అడిగేదాకా వచ్చారు. ఏమడిగారు? స్వామి మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? చూడండి, స్వాతంత్రం స్వామి వివేకానంద చెప్పారు, వచ్చే 50 ఏళ్లలో భారత స్వాతంత్రం వస్తుంది. అయితే ఈ దేశాన్ని నడపడానికి, ఈ దేశాన్ని చూసుకోవడానికి మీరేం చేయాలి? నాయకుల్ని తయారు చేయాలి. ఎలాంటి నాయకులు? విద్యావంతులు. విద్య అంటే ఎలాంటిది? శీలవంతులు, మంచి మనస్సు కలిగే వాళ్ళు, సేవాభావం కలిగే వాళ్ళు. అలాంటి నాయకుల్ని మీరు ముందుగా తయారు చేయండి. లేకపోతే వచ్చిన స్వాతంత్రం అనేది మనం నిలబెట్టుకోలేము. దీన్ని ఆ దేశం నడవ అలాంటి నాయకులు కావాలి, అప్పుడే నిలబెట్టుకోగలుగుతాము అని స్వామి వివేకానంద చెప్పారు. ఆ రోజులు 1897లో స్వామి వివేకానంద. దానివల్ల మార్పు ఏమొచ్చింది? ఇతిహాసం చదవండి, మీకు తెలుస్తుంది. అప్పుడైతే మెల్లమెల్లగా స్వాతంత్ర సమరం, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వచ్చారు, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్, అప్పుడే లోకమాన్య బాలగంగాధర తిలక్ అయిన స్వామి వివేకానంద కలిశారు. ఆయన స్వామి వివేకానంద కలిసి అలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకొచ్చి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. తమ జీవితాన్ని వాళ్ళు బలిదానం చేశారు. మీరు వాళ్ళ జీవితం జరిగితే కామన్ ఫ్యాక్ట్ మీరు అందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ స్వామి వివేకానంద గొప్పతనం గురించి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన భారతదేశానికి ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహాపురుషుడు స్వామి వివేకానంద. నిద్రాణంగా ఉన్న ఈ దేశాన్ని మేలుకొల్పారు స్వామి వివేకానంద. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు, తర్వాత మా జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ అని చెప్తారు. 1922లో వేలూరు మఠంకి వెళ్ళారు, కలకత్తా. అక్కడ స్వామి వివేకానంద ఉన్న వేలూరు మఠం చివరి రోజులు స్వామి వివేకానంద ఉందన్నమాట. అక్కడికి వెళితే ఎంతో మంది యువత ఆయన వినడానికి వచ్చారనమాట. అప్పుడు ఆయన ఒక విషయం చెప్తారు, నేను ఇక్కడ పొలిటికల్ స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, నేను వచ్చింది స్వామి వివేకానందకి నివాళిని అర్పించడానికి వచ్చాను. ఈ ప్లేస్లో స్వామి వివేకానంద చివరి రోజులు ఇక్కడ ఉన్నారు. నేను స్వామి వివేకానంద జీవిత సందేశాన్ని చదివాను, క్షుణ్ణంగా చదివాను. చదివిన తర్వాత చూడండి, 1922లో చదివిన అంటే 25 సంవత్సరాల క్రితం, 25 ఏళ్ల క్రితం, స్వాతంత్రం వచ్చే 25 ఏళ్ల క్రితం దాన్ని చదివిన తర్వాత నాలో ఉన్న దేశభక్తి 1000 రెట్లు పెరిగింది. నాలో ఉన్న దేశభక్తి 1000 రెట్లు పెరిగిందని ఆయన మహాత్మా గాంధీ చెప్పారన్నమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద ఈ రోజుల్లో ఆయన చూడండి. స్వామి వివేకానంద ఆయన సందేశాన్ని, ఆయన పుస్తకాన్ని, లెక్చర్స్ కొలంబో టు అల్మోరా, లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద, ఇలాంటి పుస్తకాలను చదివాడు. చదివిన తర్వాత IAS అండి కంప్లీట్ చేశారు, ఎలిజిబుల్. అయితే ఆయన జాబ్ జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే బ్రిటిషులుగా బానిసలుగా నేను పనిచేయను, ఈ దేశానికి స్వాతంత్రం కోసం నా మొత్తం జీవితాన్నే నేను అంకితం చేస్తానని ఆయన దాన్ని వదిలిపెట్టేసి, చూడండి ICS అంటారు ఆ రోజుల్లో, ఆ స్థాయికి వచ్చారు. ఆయన చాలా తక్కువ మందికి దొరికేది భారతవాసులకు. అయితే అది వచ్చినప్పటికీ దాన్ని ఆయన తీసుకోకుండా, సర్వ్ చేయకుండా ఏం చేశారు? ఈ దేశం స్వాతంత్రం కోసం మొత్తం జీవితం అంకితం చేశారు. ఆయన ఏం చెప్తారంటే, స్వామి వివేకానంద ఈరోజు బ్రతికి ఉంటే నేను ఆయన పాద కమలాలకు సేవ చేసేవాడిని స్వామి వివేకానందకి. అందువల్లనే స్వామి వివేకానంద ఆ ఒక సందేశం అనేది ఏమైంది? అక్కడ మన భారతవాసుల ఆలోచనలో మార్పు తెచ్చిందనమాట. ముందు ఆయన యూరోప్, అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్న మేధావులు అప్పటిదాకా భారతదేశం గురించి ఉన్న ఆ ఆలోచన చూడండి, దాన్ని మార్చేశారు. భారతదేశం తెలుసుకోవాలి, ధర్మం తెలుసుకోవాలంటే భారతదేశం చదవాలి అని అక్కడ ఉన్న ఎంతోమంది సైంటిస్టు, ఫిలాసఫర్స్, వాళ్ళందరూ మేధావులు వాళ్ళందరూ చెప్పారనమాట. అలాగే భారతదేశంకి వచ్చిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారు? మన యొక్క ప్రభుత్వం, మన యొక్క పార్లమెంటు ఉండకపోతే ఈ దేశం ఎప్పుడు బాగుపడదు. అందుకే మన స్వతంత్రమైన లాస్ అవన్నీ మనం తీసుకొస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. దాన్ని చేయాలంటే స్వతంత్రం అవ్వాలి.
ఆ ఒక ఇది వచ్చి తర్వాత వాళ్ళందరూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో తమ జీవితాన్ని బలిదానం చేసి తర్వాత 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ స్వతంత్రం భారతం వచ్చిన తర్వాత మనం ఏం చేశామంటే స్వామి వివేకానంద చెప్పిన మాటల్ని మర్చిపోయాం. అదేమిటి? స్వామి వివేకానంద, నేను ఇప్పుడే చెప్పాను కదా, స్వామి వివేకానంద గొప్పతనం ఏమిటంటే మన ఆలోచనలో మార్పు ఆయన తెస్తారన్నమాట. ఒక వ్యక్తి కాదండి, ఒక మొత్తం సమాజం. నేను చెప్పాను కదా, అక్కడ వెస్టర్న్ కంట్రీస్, అక్కడ ఆయన జన్మించలేదు స్వామి వివేకానంద యూరోప్ అమెరికాలో. అప్పటిదాకా వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, భారతదేశం అంటే చచ్చిపోయింది అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు లేదండి, భారతదేశం అంటే మహోన్నత సంస్కృతి ఉంది. ఎందుకంటే అది స్వామి వివేకానంద తయారు చేసింది భారతం అని ఆ స్థాయికి వాళ్ళు వచ్చారంటే, అలాంటి ఒక మార్పు తెచ్చారంటే, భారతదేశంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన మనకి ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపారంటే ఆయన జీవితం సందేశం ఎలా ఉండొచ్చు కొద్దిగా ఆలోచించండి. అందువలనే స్వామి వివేకానంద జన్మదినం 12 జనవరి మన దేశంలో నేషనల్ యూత్ డే, జాతీయ యువ దినం. జాతీయ యువ దినం ఆయన కావాలి మనకి. ఎవరికి కావాలి? యువతకు కావాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడే చెప్పాను కదా, ముఖ్యంగా మనకి ఏం కావాలి? ఆత్మవిశ్వాసం కావాలి, మనపైన మనకి విశ్వాసం కావాలి. అదే స్వామి వివేకానంద చెప్పేదన్నమాట. ఆయన అక్కడి నుంచి అమెరికన్ తిరిగి వచ్చినప్పుడు లెక్చర్స్ కొలంబో టు అల్మోరా అని చదివితే దాంట్లో మరలా ఇదే విషయం చెప్తారు స్వామి వివేకానంద. మనం ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న వ్యక్తి నుంచి వాళ్ళకన్నా తక్కువ ఏమీ కాదు. అది స్త్రీల గురించి కూడా స్వామి వివేకానంద చెప్పారు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్యాభ్యాసం ఉండేది కాదు. అందుకే స్వామి వివేకానంద అక్కడి నుంచి మార్గరెట్ ఈ నోబెల్ అనే ఇంగ్లాండ్ నుంచి ఆమెను తీసుకొచ్చారు ఇక్కడికి. ఆమె స్వామి వివేకానంద ప్రభావితులైతే, స్వామీజీ మీకోసం నేనేం చేయాలంటే, స్వామి వివేకానంద భారతదేశానికి వస్తావా, అక్కడ అమ్మాయిలకు విద్యనివ్వాలి, అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ నువ్వు తయారు చేయాలి, వస్తావా నువ్వు? అయితే నువ్వు అక్కడికి వస్తే నువ్వు ఇంగ్లాండ్కి చెందిన వాడివి కనుక అవి ఏమవుతుందంటే ఈ భారత వాసులు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ముందుగా అక్కడికి వచ్చి నీ పైన విశ్వాసం అయ్యేటట్టు చేసి తర్వాత వాళ్ళకి విద్య ఇవ్వాల్సి వస్తుంది. అంత ఒక కష్టమైన పరిస్థితి ఇది. వస్తావా? వస్తానండి. నేను వచ్చింది భారతదేశం వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేసింది? ముందు ఈ సంస్కృతిని అలవర్చుకుంది. ఆమె ముందుగా ఎలా జీవించిందంటే, ముందుగా భారత సంస్కృతిని అధ్యయనం చేయడం, దాంతోపాటు ఒక భారత స్త్రీ ఎలా జీవించిందో, గుడిసెలు కటిక నీళ్ళ మీద ఒక చాప వేసుకుని ఆమె జీవితం చేసింది. ఎన్నో సంవత్సరాలు చేసి భారతదేశం సంస్కృతిని అలవర్చుకొని తర్వాత ఆమె ఒక నివేదిత గర్ల్స్ స్కూల్ ఇప్పుడు కూడా కలకత్తాలో చాలా ఫేమస్ అది, దాన్ని ప్రారంభించిందనమాట. అక్కడ ఉన్న అమ్మాయిలకు ఆమె ఇది శిక్షణ ఇస్తున్నప్పుడు ఆమె అడిగేదనమాట, భారతదేశం మహారాణి ఎవరు, భారతదేశపు మహారాణి ఎవరు ఆమె ప్రశ్న వేస్తే వాళ్ళు అప్పుడు ఏం చేశారు? క్వీన్ విక్టోరియా కదా, ఇంగ్లాండ్ ఆమె మన దేశాన్ని పాలించేది కదా, క్వీన్ విక్టోరియా అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మన స్కూల్లో ఆ రోజులు అదే నేర్పించేవారు, భారతదేశపు మహారాణి అని. అయితే నివేదిత కాదు, ఇప్పటికూ సీత ఈ దేశపు మహారాణి, సీత ఈ దేశపు మహారాణి. ఇలాంటి సందేశాన్ని స్వామి వివేకానంద శిష్యురాలు నివేదిత తన స్కూల్లో నేర్పించేది. మన వాళ్ళే నేర్పించలేదు అప్పటిదాకా, మనకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. అలాంటి ఒక దాన్ని నేర్పించి ఎంతో మంది యువకులకు ఆమె ఉత్తేజాన్ని కలిగించి వాళ్ళు తర్వాత రోజుల్లో భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అంటే బ్రిటన్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ బ్రిటిషుల విరుద్ధంగా పోరాడడానికి ఆమె వాళ్ళకి ఎంతో ఉత్తేజాన్ని కలిగించిందంటే స్వామి వివేకానంద యొక్క ఆ మనస్థితి, ఆయన ఆలోచన విధానము, ఆయన ఒక ప్రభావం ఎలా ఉండొచ్చని కొద్దిగా ఆలోచించండి. అందుకే స్వామి వివేకానంద జీవితం సందేశం ఎవరైతే చదువుతారో వాళ్ళ ఆలోచనలు మార్పు వస్తుందండి. ఈ రోజుల్లో మనకి పుట్టిన ఆలోచన ఏమిటి? స్కూల్లో కాలేజీలో ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ అయిన తర్వాత మనం ఎలా ఉంటాం, మన ఆలోచన ఎలా ఉంటుంది? ఎంతో పెద్ద పెద్ద కళలు ఉంటాయండి. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అయితే దాన్ని సాధించడానికి అవసరమైన కృషి చేయాలంటే వెనుకబడతాం. నేను హైదరాబాద్లో ఉండేవాడిని 2006 to 2012. అప్పుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళాను. అప్పుడు
ఒక కాలేజీకి వెళ్తే కంప్యూటర్ సైన్స్ నేర్పించే ఒక ఫ్యాకల్టీ ఎన్నో సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాల నుంచైనా కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తున్నారు. స్వామికి ఒక సమస్య ఉందండి. ఏం సమస్య ఉంది అని చెప్తారేంటంటే, అక్కడికి వెళితే కాలేజ్కి కొత్త స్టూడెంట్స్ వస్తారు కదా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళకి వచ్చినప్పుడు సిలబస్ సబ్జెక్ట్ ఇదేమిటి చెప్పాలి కదా, ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. ఆ సిలబస్, ఆ పుస్తకం తీసుకుని వెళ్తే టేబుల్ పైన పెట్టుకొని దాని గురించి ఏమేమి చాప్టర్ ఉంది ఏమిటి చేస్తే వాళ్ళందరూ ఆ పుస్తకాన్ని చూస్తూ ఉన్నారు. తర్వాత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక ½ an hour ఇలాంటి ఉంటుంది, టాపిక్ ఇలా ఉంటుందండి, ఇది ఉంటుందండి, ఇలా ఇది చేయాలి, తర్వాత మీరు ఇలా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఏముంటుంది అన్నీ అని చెప్పిన తర్వాత ఎన్ని డౌట్స్ ఏమైనా ఉందా అని అడిగితే అప్పుడు ఏం చెప్తారంటే, సార్ ఆ పుస్తకం మొత్తం చదవాలా సార్? చూడండి ఏమడుగుతారు, సార్ ఆ పుస్తకం మొత్తం చదవాలా? మీరు కొద్దిగా ఆలోచించి చూడండి, మనస్సు ఎలా ఉంది అని. అది ఏం చూపిస్తుంది? ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ ఒక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వాళ్ళు తయారు చేశారంటే ఎవరు చేశారండి? ఏదో రోడ్లో వెళ్ళేవారు కాదు, ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు. వీళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా వచ్చి ఇంటర్ చదివి తర్వాత ఈ తీసుకున్నారంటే వీళ్ళు దీన్ని చదవగలరు, చదివి దాన్ని డైజెస్ట్ చేసుకోవాలనే ఒక ఇది ఉంటుందన్నమాట. అలాంటి ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తయారు చేసిన పుస్తకము, దాన్ని చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్, రిమెంబర్, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఏమనుకుంటారు వాళ్ళు? అది కూడా ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది పెద్దగా ఉండేదన్నమాట. ఎన్నో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాలేజెస్, అంటే బెస్ట్ స్టూడెంట్స్ మొత్తం అక్కడికి వచ్చేవారు సాఫ్ట్వేర్కి. ఆ పరిస్థితిలో ఆ పుస్తకాన్ని చూసి వాళ్ళు, నేను దీన్ని చదవలేను, పూర్తిగా చదవలేను కదా. అప్పుడే కదా ఈ ప్రశ్న వస్తుంది, అవునా కాదు? కొద్దిగా ఆలోచన చూడండి, ఎక్కడ ఉందండి? ఒకవేళ నాకు ఆ శక్తి లేదు, ఈ పుస్తకం చదివే శక్తి లేదు అని నాకు విద్యార్థి అనుకుంటే అప్పుడు ఏమిటి? దానికి ఏం చెప్తాము? బలహీనత అంటామా లేకపోతే స్ట్రెంగ్త్ అంటామా? దాన్ని ఏమన్నట్టు? స్ట్రాంగ్ ఉన్నట్ట, వీక్ ఉన్నట్ట? అదా, ఇది ఇప్పుడు కాదండి నేను చెప్తున్నది 2006-07 ఆ సంవత్సరంలో. అది కూడా సాఫ్ట్వేర్ కంటే బెస్ట్ స్టూడెంట్స్ మొత్తం అక్కడికే వెళ్ళేవారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి. ఆ పరిస్థితిలో కూడా ఇది ఉండేది. ఎందుకు? 12 సంవత్సరాలు కేజీ వదలండి, ఫస్ట్ నుంచి ఇంటర్ దాకా చదివాలంటే 12 సంవత్సరాలు స్కూల్ కాలేజీలు చదివిన తర్వాత ఆ పుస్తకం చదువులేననే ఒక మనస్సులో బలహీనత. ఇలాంటి విద్యార్థుల్ని ఈరోజు కూడా తయారు చేస్తున్నాం. అందుకే దీనికి ఇదేంటి మార్గోపాయం ఏమిటి? స్వామి వివేకానంద సందేశం కావాలి. సందేశం కావాలని ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో మంది దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, వాళ్ళ మనస్సులో ఆ మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఏమీ పనికిరాని వాడని అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే చివరికి జీవనంలో ఎంతో సాధించారు. కిరణ్ బేడి గురించి విన్నారా? అమ్మాయిలు ఉన్నారు ఎంతోమంది, విన్నారా? కిరణ్ బేడి ఎవరు తెలుసా? ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆమెకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఎంతో మనసులో. అయితే ఆమె మనసులో ఎలాంటి ఆలోచన ఉండేది? నేను ఒక అమ్మాయిని కదా, ఒక్క అమ్మాయి కూడా ఐపీఎస్ ఆఫీసర్ లేదు, ఎలా కాగలుగుతాను నేను? మనసులో ఇలాంటి ఒక ఆలోచన వచ్చేది. తరువాత ఆమె ఒక సౌభాగ్యం కొద్దీ ఎవరో స్వామి వివేకానంద ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో ఏముంది? ఆల్ పవర్స్ ఆర్ విత్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. చదువుతూ ఆమె ఆలోచించిందండి, ఏమిటి? నేను ప్రయత్నం చేయగలను కదా. స్వామి వివేకానంద ఏం చెప్తారంటే దాంట్లో ఆయన సందేశంలో ఒక చాలా ముఖ్యమైన సందేశం, యూ ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్, యూ ఆర్ ఎ ఫెయిల్యూర్ వెన్ యూ స్టాప్ ట్రైయింగ్. అంటే ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యేప్పటికీ ఫెయిల్యూర్ కాదు నువ్వు. ప్రయత్నం ఎప్పుడైతే మానేస్తావో, ప్రయత్నం చేయడం మానేస్తే అప్పుడే ఫెయిల్యూర్ అవుతావు నువ్వు. అప్పుడు ఈమె ఏం ఆలోచిందంటే, నేను ప్రయత్నం చేయగలను కదా, దానికేంటి? అందువలనే ఆమె ఆ ప్రయత్నం కొనసాగించింది.
ఏమేమి చేయాలి, ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఏమేమి చదవాలి, ఏమేమి చేయాలి, ఫిజికల్గా ఎలా తయారాలి, ఇవన్నీ మెల్లమెల్లగా చేయగా ఆమె మనసులో ఏమొచ్చింది, నేను సాధించగలుగుతాను అనే ఒక స్థాయికి ఆమె వచ్చింది. చివరికి ఆమె ఈ ప్రయత్నం చేస్తూ సాధించే తీరుతాను, ఐ విల్ అకంప్లిష్, ఆ స్థాయికి వచ్చిందన్నమాట. ముందు నేను ఒక అమ్మాయిని నేను చేయగలనా, తనపైన సందేహం ఉన్న స్థితి నుంచి ఎక్కడికి నేను ప్రయత్నం చేస్తానని స్థాయికి వచ్చింది. అక్కడి నుంచి ప్రయత్నం నేను సాధిస్తానని తర్వాత ఏ స్థాయికి వచ్చింది, సాధించే తీరుతానని స్థాయికి వచ్చింది. ఇప్పుడు మార్పు ఎక్కడొచ్చింది, మనసులో కదా, దేశం అదే, సిస్టమ్ అదే, పరిస్థితి అదే, మార్పు ఎక్కడొచ్చింది, ఆమెలో మార్పు వచ్చింది. కనుక షీ బికేమ్ ది ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి. ఇలా ఎన్నో ఉదాహరణలు మనం ఇవ్వచ్చు, ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. నేను ఒక ఆమెని కలిశాను, నేను నాగర్ కర్నూలు ఇక్కడ ఉంది కదా, అక్కడ నేను 2008లో ఒక ప్రోగ్రామ్కి వచ్చాను. ప్రోగ్రామ్కి వస్తే అప్పుడు కలెక్టర్, లోకల్ కలెక్టర్ లేడీ, ఆమె కూడా ఆ ప్రోగ్రామ్కి స్పీకర్గా ఆమె రావాలి. ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ అది, 8, 9, 10, 11, 12 ఇంతమంది, దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ నేను ప్రసంగిస్తూ ఉంటే మధ్యలో ఆమె వచ్చిందన్నమాట. ఆమె వస్తూ ఉంటే ఒక 50 మంది విమెన్, అంటే వాళ్ళు పల్లెటూరు అమ్మాయిలు, వాళ్ళు చూస్తే తెలుస్తుంది, ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాదాపు ఒక 10-15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆమె వచ్చిందనమాట స్టేజ్కి వచ్చి, తర్వాత నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఆమె కూడా ప్రసంగించి చాలా గొప్పగా స్వామి వివేకానంద గురించి చెప్పింది. ఆమె ఒక మాట చెప్పింది అప్పుడు, స్వామి వివేకానంద సందేశం వల్ల నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను, కలెక్టర్ అవ్వగలిగాను. ఆమె కూడా ఇలా కాలేజీలో ఉన్నప్పుడు ఆమె మనసులో కలెక్టర్ని చూసి నేను కూడా కలెక్టర్ అవ్వాలని ఆమె మనసులో. అయితే తెలుగు మీడియం కదా, తెలుగు మీడియం నుంచి వస్తున్నాను కదా, నేను ఎలా అవ్వగలుగుతాను, ఎంతో పుస్తకాలు చదవాలి కదా, ఇలాంటి ఒక ఆలోచన. అప్పుడు ఆమెకి సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఒక లెక్చరరు ఆయన ఏం ఇచ్చారంటే, లెక్చర్స్ ఆన్ కొలంబో టు అల్మోరా, తెలుగు సేతం, తెలుగులో దీన్ని చదవమ్మా అని ఇచ్చారు. ఆమె చదువుతూ ఉండగా ఆమె మనసులో కూడా ఇదే ఆలోచన, నేను ఫ్రమ్ విలేజ్, తర్వాత అమ్మాయి, నేను ఎలా చేయగలనని ఉన్న ఆలోచన అక్కడి నుంచి ప్రయత్నం చేస్తానని స్థాయికి అయింది. మళ్ళీ చదువు ప్రారంభించే కొద్దీ నేను సాధిస్తానని ఒక ఆలోచన, అంటే రోజు స్వామి వివేకానంద చదువుతూనే ఉంది ఆమె కూడా. తర్వాత చివరికి ఏమిటి, సాధించే తీరుతానని. ఆమె నేను కలిసినప్పుడు ఆమె అక్కడ నాగర్ కర్నూలులో కలెక్టర్ ఉషారాణి, ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గూగుల్ దీంతో మీరు సర్చ్ చేసి అందుకే స్వామి వివేకానంద యొక్క ప్రత్యేకత ఏమిటి, మన మనస్సులో ఉన్న ఆలోచనని మారుస్తారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుతారన్నమాట. అమ్మ కాలువే అని ఒక సింగర్ ఉంది అమెరికాలో, స్వామి వివేకానంద ఆమె కలిసింది. స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు ఆమె ఏకైక పుత్రికని కోల్పోయిందనమాట, ఆమె చనిపోయింది పుత్రిక. మంచి సింగర్, ఒపేరా సింగర్. అయితే కూతురు చనిపోతే ఆ దుఃఖంతో ఆమె పాడటం మానేసింది, ఎంతో దుఃఖంతో ఉంది. అప్పుడు ఎవరో చెప్పారు, స్వామి వివేకానంద ఒక సన్యాసి వచ్చారు, ఆయన ఒకసారి వెళ్ళి కలువు. ఆమె స్వామి వివేకానంద దగ్గరికి వెళ్తే, స్వామి వివేకానంద కూర్చుని ఉన్నారు ఒక రూమ్లో, చదువుతూ ఉన్నారు. వెనకాల నుంచి ఆ డోర్ ఉంది, అక్కడ లోపల వచ్చినప్పుడు స్వామి వివేకానంద ఆమెను చూడకుండా ఏం చెప్తున్నానంటే, అమ్మా చాలా దుఃఖంలో ఉన్నావు, ఈ దుఃఖం నుంచి బయట రావాలి, ఎందుకంటే దేవుడు నీకు ఒక కళనిచ్చాడు. ఈ కళ నీ సొంతది ఒకటే కాదు, మొత్తం ప్రపంచానికి చెందినది. ఎంతో మంది ఆనందిస్తారు కనుక దీని నుంచి నువ్వు బయట రావాలి. అవును, దుఃఖం కలుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే దాని నుంచి నువ్వు బయట రావాలని ఆమెకి ఈ విషయం చెప్పి స్వామి వివేకానంద చదివే ఆమె ఎవరని. తరువాత స్వామి వివేకానంద ఒక ఇన్స్పిరేషన్తో ఆమె ఆ ఒక డిప్రెషన్ నుంచి బయట వచ్చి మళ్ళీ పాడటం మొదలు పెట్టిందనమాట. అమ్మ కాల్వే ఆమె ఒక మాట చెప్తుంది, నేను ఈ ప్రపంచంలో
2 మహాత్ముల్ని సందర్శించాను, గొప్ప వ్యక్తులు. వాళ్ళలో ఒకడు హిట్లర్. హిట్లర్ గురించి విన్నారు మీరు? హిస్టరీ చదివితే మీరు అందరికీ తెలుసు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఎవరైనా వేస్తే వాళ్ళకి హిట్లర్ అంటారు. చాలా, ఎందుకంటే హిట్లర్ అంటే తను ఎలా ఆలోచిస్తాడో అది చేస్తూ ఉంటాడు అనమాట. హిట్లర్ని కలిశాను. హిట్లర్ ఎదురు నేను కూర్చున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నేను ఒక పనికి రాని వాడిని అనిపించేది, ఏ పనికి రాని వాడిని. అయితే ఇంకొక మహాత్ముడు నేను కలిసింది ఎవరంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద సాన్నిధ్యంలో వెళితే ఆయన ఎదుట నిలబడితే అక్కడ కూర్చుంటే ఎలా అనిపించేదంటే ఈ ప్రపంచంలో ఏమైనా నేను సాధించాలని ఒక ఆశీర్వాదం వచ్చింది. అన్నా కాదు, ఒక అమెరికన్ మహిళ, ఆమె చెప్తున్న ఈ విషయం. అందువలనే మన యువతకు ఈ విషయం తెలియదు. స్వామి వివేకానంద చెప్తారు, ఆయన చెప్పేది ఏమిటి? స్వామి వివేకానంద ఇప్పుడు స్వామి చెప్పారు కదా, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. ప్రయత్నం చేయండి, శక్తి మొత్తం మీలోనే ఉంది, లోపల ఉంది. అయితే ముఖ్యంగా మన ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు రావాలి, ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. వర్క్ 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 అంటూ డెత్ ఐఎమ్ విత్ యూ వెన్ ఐఎమ్ గాన్ మై స్పిరిచువల్ వర్క్ విత్ యూ. అంటే పని చేయి పని చేయి పని చేయి, నేను నీతో పాటు ఉన్నాను. ఒకసారి నా శరీరం వదిలిపోతే ఒకవేళ నా శక్తి, నా ఆత్మ నీతో పనిచేస్తుందంట స్వామి వివేకానంద. నా ఆత్మ నీతో నీకు సాయం చేస్తుంది స్వామి వివేకానంద చెప్తాను. అందువల్ల స్వామి వివేకానంద చెప్ప ముఖ్యమైన అంశం ఏంటంటే కృషి చేయాలి. ఏమైనా సాధించాలంటే దానికి తగిన ఒక కృషి చేయాలి. దెర్ ఇస్ నో ఫ్రీ మీల్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరో తెచ్చి నాకు ఇస్తారండి, ఎవరో నాకు దోహదపడతారండి, ఎవరో నాకు సాయం చేస్తారండి అని కాదు. చేయవచ్చును, లేదని కాదు. అయితే ముందుగా ఏం చేయాలి? దానికోసం వేచి ఉండకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం చేస్తూ ఉంటే గాడ్ హెల్ప్స్ దెమ్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే తమకి తాము సాయం చేస్తారో వాళ్ళకి దేవుడు కూడా సాయం చేస్తారు. అని లేకపోతే ఆయన కూడా హాడు మీ దగ్గర. అందువలన ఏం చేయాలంటే ముందుగా ఆత్మవిశ్వాసం. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట ఏమిటంటే ఫేత్ 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 ఇన్ అవర్ సెల్వ్స్, ఫేత్ ఫేత్ ఇన్ గాడ్. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. విశ్వాసం విశ్వాసం, మనపైన మనకు విశ్వాసం, తరువాత దేవుడి పైన విశ్వాసం. చూడండి, నువ్వు మనపైన మనకు విశ్వాసం ఉండాలి, తరువాత దేవుడి పైన విశ్వాసం. అప్పుడు నువ్వు ఏమైనా సాధించగలవు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? చూడండి, చాలా చోట్ల ఏమవుతుందంటే దేవుడి గురించి చెప్పుకుంటుంటాం కదా, ప్రయత్నం చేయడానికి కృషి చేయడానికి మనస్సు లేదు, బద్ధకం ఇవన్నీ ఉంటుంది కనుక దాన్ని మానేసి దేవుడి పైన విశ్వాసం ఉండండి అని ఎంతో విశ్వాసంతో ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు టెంపుల్ ఎదురు క్యూ. నేను హైదరాబాద్లో మఠంలో ఉండేవాడిని కదా, ఆ మఠం ఎదురే ఒక వినాయకుడి గుడి ఉంది. అప్పుడప్పుడు ఎంతో ఎర్లీ మార్నింగ్ పెద్ద క్యూ. ఏమిటయ్యా అంటే ఆ రోజు ఏదో ఎగ్జామినేషన్ ఉంది స్కూల్లో, అందుకే అందరూ వచ్చారు. ఎందుకు? నేను చదవలేదు, ప్రిపేర్ చేయలేదు, దేవుడా ఎలాగైనా నన్ను పాస్ చేయి అని ఆయన దగ్గరకు రావాలి. ఇది ఫేత్ కాదు, ఇది విశ్వాసం కాదు. ఆ భగవంతుడే నిన్ను సృష్టించాడు. ఆలోచించి ఎప్పుడు కూడా ఆ భగవంతుడే నిన్ను సృష్టించాడు. ఆయన సృష్టిలో ఒక చీమ కూడా ఉంది. ఆ చీమకి కూడా బ్రతికే జీవించే శక్తిని ఇచ్చాడు. తన ఆహారాన్ని సంపాదిస్తుంది ఆ చీమ కూడా. ఆ చీమ కూడా చూడండి, కొద్దిగా ఆలోచించి చూడండి. అంత చీమకి ఆయన అలాంటి శక్తి ఇచ్చి ఉంటే భగవంతుడి యొక్క విశేష ఇది ప్రత్యేకమైన సృష్టి. మనం మానవులు, మనకి శక్తి ఇవ్వలేదు ఆయన. అయితే దాన్ని మనం బయట తీయాలంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయక ఏమీ లేదు. ఎందుకంటే మనం ప్రయత్నం చేసామనుకోండి ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. మనం ఫెయిల్ అవుతామంటే ప్రయత్నం వదలకూడదు. అందుకే స్వామి వివేకానంద సందేశంలో ఏమిటి? స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్. గమ్యము చేరే వరకు విశ్రమించకండి. కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అయితే వదలకూడదు. మీరు కృషి చేస్తుంటే ఒకరోజు మీరు సాధించగలుగుతారు. అదొకటే కాదు, ఈ యొక్క ఫెయిల్యూర్ అనేది చూడండి, ఇట్ ఈస్ న్యాచురల్, ఇది స్వాభావికం. ఫెయిల్యూర్ అనేది స్వాభావికం. ఎందుకు స్వాభావికమో, ఈ యొక్క సృష్టిని భగవంతుడు సృష్టించింది అలా. మనం ఈ ప్రయత్నం చేయగా మనం శక్తిని నింపుకుంటాం. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంట్లో చిన్న పిల్లగాడు ఉందనుకోండి, నడవలేదు,
నీలం పైన క్రాలింగ్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో మిగతా వాళ్ళందరూ అటు ఇటు పరిగెత్తుంటే ఆ చిన్న పిల్లగాడికి తను కూడా నిలబడి అలా అందరిలాగా అటు ఇటు పరిగెత్తాలని ఒక ఉంటుంది. అయితే సాధ్యమా? ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేయాలంటే ఏమిటి? నిలబడాలి కదా. అలా నిలబడలేదు. అందుకే ఏదో కుర్చీ లేకపోతే ఇది ఏదో వస్తువులు ఏదో ఒకటి పెట్టుకుని నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. నిలబడాలంటే దాన్ని వదిలిన వెంటనే కింద పడిపోతారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, ఎన్నో ప్రయత్నం చేసి 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 చివరికి ఒక రోజు ఏమవుతుందంటే ఆయన నిలబడగలుగుతాడు. ఎంతో ఆనందంతో అని సంతోషపడతాడు. అప్పుడు ఈ ప్రయత్నాన్ని చూసిన ఒక వ్యక్తి చెప్పాడట, ఆ రోజు నిలబడగలిగాడు చూడండి, ఈ రోజు ప్రయత్నం చేసి ఉంటే ఆయన ఇన్ని రోజులు అనవసరంగా కింద పడి ఇదయ్యాడు కదా, కష్టపడ్డాడు కదా అని. అయితే మీకు ఒక విషయం చెప్తాను. అది ఆ రోజు చేశాడు కనుక ఆ రోజు సఫలమయ్యాడు అనుకోకూడదు, సక్సెస్ అయ్యాడు అనుకోకూడదు. ఆ రోజు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ప్రతిరోజు అతడు చేసిన ప్రయత్నం. ఎందుకంటే నేచర్, ఈ ప్రకృతి మనల్ని ఎలా చేసి ఉందంటే, సృష్టిని ఎలా చేసిందంటే ప్రతిసారి అతడు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు చూడండి. అప్పుడు ఆ పిల్లగాడి కాళ్ళలో ఉన్న నరాలు, కండరాలు, ఎముక దానికి ఎక్సర్సైజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ అయ్యేందువల్ల ఏమవుతుంది? కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకో రోజు కొద్దిగా, ఒకేసారి అవ్వదు. ప్రతిరోజు ప్రయత్నం చేస్తాడు కనుక మెల్లమెల్లగా దానికి ఒక శక్తి వచ్చి ఒక రోజు నిలబడగలిగే ఆ శక్తి వస్తుందన్నమాట. అంటే ఇన్ని రోజులు కింద పడ్డాడు చూడండి, ఆ ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ ఆ రోజు నిలబడ్డాడు కదా, దాంట్లో ఉంది. అది లేకపోతే రాదు. అలాగే స్వామి వివేకానంద చెప్తారు, మనము చేసే ప్రతి ఒక్క ప్రయత్నము కూడా మనము ఒక రోజు సక్సెస్ అవ్వడానికి కారణమవుతుంది, దోహదపడుతుంది. అందువలనే ఫెయిల్యూర్ ఈజ్ న్యాచురల్, ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్యాచురల్. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఐఐటిలో చదువుతున్న అబ్బాయి లేకపోతే అమ్మాయి ఒక ఎగ్జామినేషన్లో 96 వస్తుంది అనుకొని అది రాలేదు కనుక 90 వచ్చింది అని ఆత్మహత్య చేసుకుంటాడని వెళ్ళి న్యూస్ పేపర్లు చదివితే ఎంతో బాధ కలుగుతుందండి. దేవుడిచ్చిన వరం ఈ జీవనం. ఫెయిల్యూర్ అనేది న్యాచురల్. అది కాక ప్రతి దాంట్లో ప్రతి ఎగ్జామినేషన్లో నేను అనుకున్నట్టు ఎగ్జామ్ వస్తుంటే కుదరదండి, కుదరదు. కష్టాలు వస్తాయి, ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కొంటేనే ఈ జీవనంలో మనం సాధించగలుగుతాము. లేకపోతే క్విట్టర్స్ విల్ నెవర్ విన్, విన్నర్స్ విల్ నెవర్ క్విట్. వదలకు ఎట్టి పరిస్థితులు వదలారా, లాస్ ఇస్ యువర్స్. వదిలిపెడితే మీది, లాస్ మీది. అందువల్ల స్వామి వివేకానంద చెప్తాడు, ప్రయత్నం చేయండి, మరల ప్రయత్నం చేయండి, ఒకరోజు మీరు సాధించగలుగుతారు. ఇది స్వామి వివేకానంద మనకిచ్చిన ఒక ఇదన్నమాట. అందువల్లనే ఈ మనస్సులో మన ఆలోచన మార్పు వచ్చినప్పుడు అప్పుడేమవుతుందంటే, ఇంకో విషయం ఏమిటంటే స్వామి వివేకానంద చెప్తారు, ఈ ప్రయత్నం అనేది ఏదో షార్ట్ కట్ కాదు. మనం సత్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే మనము ఈ దీంట్లో తప్పుడు మార్గంలో ముందుకు వెళితే జీవితంలో ఏమి సాధించలేము. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఈ గురించి, పెద్ద దూరంలో వెళ్ళడానికి లేదు. సత్యం కంప్యూటర్ గురించి విన్నారా? విన్నారా ఎవరైనా మీరు? సత్యం కంప్యూటర్స్ అని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఒక సక్సెస్ స్టోరీ. ఇది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ అయ్యి మొత్తం ప్రపంచంలో రాణిస్తున్న సమయం అది. అయితే ఒకరోజు ఏమైందంటే అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, సరైన మార్గంలో, న్యాయమైన మార్గంలో సత్యాన్ని పట్టుకున్నారో, అప్పటిదాకా సత్యం కంప్యూటర్స్ అనేది చాలా చక్కగా ముందుకు వెళుతుంది, సక్సెస్ అవుతుంది, దినే ప్రవర్ధమానం అవుతుందన్నమాట. అయితే కొన్ని సంవత్సరాల తరువాత వాళ్ళకి అనిపించింది, ఇంకా త్వరగా మనము డెవలప్ అవ్వాలి, ఫాస్ట్గా. ఇది చాలా మనం మెల్లమెల్లగా అవుతుంది, అందుకే త్వరగా. అందువల్ల ఏం చెప్పారు వాళ్ళు? ఆ సత్యాన్ని వదిలిపెట్టారు. సత్యం వదిలిపెట్టారు అంటే
వక్ర మార్గంలో వెళ్ళడానికి ముందుకు వెళ్ళారనమాట. అందువలన ఏమైందంటే ఈ సత్యం కంప్యూటర్స్ అది మొత్తం కొలాప్స్ అయ్యి ఈ రోజుల్లో మీరందరికీ తెలియదు కూడా. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం సక్సెస్ స్టోరీ ఇది. ఆంధ్రప్రదేశ్ ఒక సక్సెస్ స్టోరీ సత్యం కంప్యూటర్స్. ఈ రోజుల్లో మనం పేరు కూడా వినటం లేదు. ఎందుకు? కారణం ఏమిటి? సత్యాన్ని వదిలారు కనుక. స్వామి వివేకానంద చెప్తారు, సక్సెస్ అంటే నాట్ బై హుక్ ఆర్ క్రుక్, సరైన మార్గంలో ముందుకు వెళ్ళాలి. ప్రయత్నం చేయాలంటే ఎగ్జామినేషన్లో కాపీ కొట్టు రిజల్ట్ తీసుకోవడం కాదు. సరిగా చదివి నాలెడ్జ్ అర్జనం చేసుకుని తర్వాత ఎగ్జామినేషన్లో రాసి ఆ నాలెడ్జ్ వలన మీ సొంత శక్తి వలన మీరు ముందుకు రావాలి. అప్పుడే జీవనంలో సక్సెస్ అవుతారు. ఒక అబ్బాయి హైదరాబాద్లో వచ్చేవాడు, వాడు బీటెక్ చేశాడు. అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేశాడు. కంప్లీట్ చేసి తర్వాత వాడికి ఇది కూడా వచ్చిందనమాట, 65% ఇంజనీరింగ్లో మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత జాబ్కి వెళ్ళాడు, జాబ్ ఇంటర్వ్యూకి. ఎక్కడికి వెళ్ళినా జాబ్కి ఇంటర్వ్యూ పిలిచేవారు వాడు, ఎందుకంటే రిజల్ట్ చాలా బాగుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. నాకు పరిచయం ఆ అబ్బాయి. నేను ఒకరోజు నేను చెప్పాను, ఏమైంది ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా. అప్పుడు చాలా బాధతో చెప్తున్నాడు అబ్బాయి, లేదు స్వామిజీ సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? మిగతానే అవుతుంది స్వామిజీ, ఇంటర్వ్యూకి అప్లికేషన్ ఇస్తే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు ఏం చెప్తారంటే, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. సర్టిఫికేట్ బాగుంది, ఎందుకంటే అక్కడ కాలేజీలో ఏం చేశారంటే ఎగ్జామినేషన్ ఎలా పాస్ చేయాలని నేర్పించారు, సబ్జెక్ట్ నేర్పలేదు. ఎగ్జామినేషన్ ఎలా పాస్ అవ్వాలి రాంగ్ అండి. ఎగ్జామినేషన్ నీకు తెలియని జ్ఞానము తెలిసింది చూపించడం ఏమిటి? అది అబద్ధం కదా. అందువలనే ఎప్పుడైతే కాలేజీ చదువుతారో ఎప్పుడో గుర్తుంచుకోండి, జీవనంలో ముందుకు వెళ్ళాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే మీకు బ్రేక్ దొరుకుతుంది, కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు జీవితంలో. సక్సెస్ అవ్వాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అందువలనే సత్యాన్ని పట్టుకోండి, న్యాయం అనే మార్గము, దాంట్లో ముందుకు వెళ్ళండి, ప్రయత్నం చేయండి. అప్పుడు జీవనంలో సక్సెస్ అవుతారు. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. షార్ట్ కట్ లేదు, దానికోసం ప్రయత్నం చేయకండి ఎప్పుడు కూడా. షార్ట్ సర్క్యూట్, నువ్వు ప్రయత్నం చేసే షార్ట్ కట్ కోసము షార్ట్ సర్క్యూట్ అవుతారు. షార్ట్ సర్క్యూట్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రికల్ తెలిసిన వాళ్ళకి తెలుసు షార్ట్ సర్క్యూట్ అంటే ఏమిటి. అందువలనే స్వామి వివేకానంద మనకిచ్చిన గొప్ప సందేశం అంటే, ఒక సందర్భంలో ఈ దేశము పనికిరానిది, చనిపోయిన ఆ దేశాన్ని మళ్ళీ మనకి ఆ గొప్ప దీన్ని ఇచ్చిన వారు స్వామి వివేకానంద. ప్రపంచం మొత్తం వాళ్ళ ఆలోచన మార్చారు భారతం గురించి. అలాగే భారతవాసులు మన గురించి మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉంటే మనకి ఆత్మవిశ్వాసాన్ని నింపిన వ్యక్తి స్వామి వివేకానంద, ఆ మహాత్ముడై. అయితే ఈ రోజుల్లో కూడా ఆయన జీవన సందేశం మనకి అవసరం, ఎంతో అవసరం. ఏమవుతుంది? ఎందుకంటే మనం ఈ దేశాన్ని ఇంకా గురువుగా చెప్పారట, బిజినెస్ ఎలా చేయాలంటే ఒక్కటి కూడా అబద్ధం చెప్పకూడదు. ఈ క్వాలిటీ అంటే క్వాలిటీ, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. నేతి మిఠాయిలు చూస్తారు, ఇది క్వాలిటీ ఉండాలి, నాణ్యమైన ఇది ప్రోడక్ట్, ఆ విషయం గుర్తుంచుకో. అందువలన ఈ స్థాయికి ఎదిగిందనమాట. అంటే ఎంతో ఒక చూడండి ఆ కృషి, దాంతోపాటు ఆ నాణ్యత. సో అందువలన దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వామి వివేకానంద గురించి కొద్దిగా పంచుకోవడం, అది కూడా ఇంత మంచి రోజు చెప్తాను. స్వామి వివేకానంద మీరందరికీ ఉత్తేజం కలిగించాలి. ఈ స్వామి వివేకానంద కళ ఈ దేశం ఇంకా మహత్తరంగా ఎదగాలని కళ ఉంది కదా, దాన్ని సాధించే మనందరం కృషి చేద్దామని చెప్తూ అందరి